రిలీజ్ అంటున్నారు కదా. అవును. సో అంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఏది కూడా చేంజ్ చేసుకోరు. డేట్ ఇచ్చుకున్నారంటే మా ఆల్మోస్ట్ పెద్ద అయినా చిన్న అయినా రిలీజ్ చేసుకుంటారు. మీరెందుకు అంటే పెద్దవి వస్తే ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకుంటామా, లేకపోతే 1 వీక్ ఇలా అని ఎందుకు? అంటే కంటెంట్ బాగుంటే చూస్తారు కదా ఆడియన్స్. అంటే అలా కాదండి. అంటే బేసికల్‌గా సంక్రాంతి సీజన్ వేరు, ఈ సోలో సెపరేట్ డేట్ వేరు. ఆ సీజన్ సమ్మర్ సీజన్ కదా ఇది. అంటే సమ్మర్ సీజన్ అన్నా కూడా ఇంకా స్టార్ట్ కదండి. మనకి చాలా ఉన్నాయండి. ఐపీఎల్ ఒకటి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద లాంటి ఒక స్కేల్ సినిమాకి థియేటర్లన్నీ దానికి అకామిడేట్ చేద్దామని చూస్తారు ఎవరైనా. సో మనకి సరిపోయిన సంక్రాంతితో పోల్చుకుంటే అప్పుడైతే మొత్తం 4-5 సినిమాలు వస్తే థియేటర్లు అక్కడ ఇబ్బంది, కానీ ఇక్కడ సింగిల్గా ఒక సినిమా వస్తున్నప్పుడు దానికి థియేటర్లు ఎలా ప్రాబ్లం అవుతాయి? అది పెద్ద హాలిడే సీజన్ కదండి. సో అది అది రెండింటి సినారియోస్ టోటల్లీ డిఫరెంట్ అండి. సో మనం ఇప్పుడు చూసుకున్నా కూడా వేరే టైమ్స్లో సినిమాలు అలా 2-3 వచ్చినా కూడా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇది లిటరల్లీ ఇంకొక చిన్న సినిమా వచ్చిందంటే అది లిటరల్లీ సూసైడ్ మిషన్ లాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆ సినిమా ఎప్పుడైనా మీడియం బడ్జెట్ సినిమాలు కానీ చిన్న సినిమాలు ఆ ప్లేస్మెంట్, ఆ డేట్ అనేది ఆ పెద్ద సినిమాలకు అనుకూలంగా వెళ్ళటమే బెటర్ అండి. అంటే ఇది మా ఒక్కరికి కాల్ ఉంటుందండి. అంటే డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో సో థియేటర్స్ పరంగా, ఎగ్జిబిటర్స్ పరంగా వాళ్ళందరూ తీసుకునే కాల్సి వాళ్ళు మాకు నిజంగానే అకామిడేట్ చేసి పర్లేదండి మనకు కావాల్సినవి మీకు అన్నీ ఇస్తాం అనుకున్న దాంట్లో మాకు రావడంలో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఒపీనియన్ నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము ముందుకెళ్దామని చూస్తాం. జడి గారు, మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి. అసలు ఏం చేంజెస్ లేదు అసలుకి. థ్యాంక్ యూ అండి. అంటే ఏంటి సీక్రెట్, డైట్ సీక్రెట్ ఏమన్నా? లేదండి, గాయపడుతూ ఉంటే అలాగే ఉంటాం. అంటే ప్రేమలో గాయపడ్డారా లేకపోతే దేంట్లో అయినా గాయపడచ్చు అండి, ప్రేమలోనే అక్కర్లేదండి. ఎప్పుడు గాయపడండి, మీరు ట్రై చేయండి గాయపడి టోటల్గా అసలు మీరు అలాగే ఉంటారు. మీరు ఎన్నో ఏంది చెప్తున్నావు? 2 సార్లు గాయపడ్డాడు ఆల్రెడీ కాబట్టి అలా ఉన్నాడు. 3వసారి గాయపడితే టీ షర్ట్లో వస్తాడు, 5వసారి గాయపడితే అది కూడా లేకుండా వస్తాడు. మీరు ఎన్నో మీ సినిమాలు అన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయినాయి సార్. ఏదన్నా ఒక సినిమా చేయాలంటే సీక్వెల్గా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? అంటే ఇదివరకు వచ్చిన సినిమా అన్నీ మీ మంచి అసలుకి అఫ్కోర్స్. అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు నేను ఆలోచిస్తే మనీ అవ్వచ్చు, మనీ వచ్చేసింది లేండి సీక్వెల్ గులాబీ అని అలా అనగాను అనుకోవచ్చు.